ఇక వివరాల్లోకి వెళ్తే సమర్థ పాలన కావాలా, రాక్షస పాలన కావాలా, అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, ప్రజలే తేల్చుకోవాలని గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేసిందేమీ లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ కొత్తూరు సెంటర్ నుండి రోడ్ షో ప్రచార యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచార యాత్ర కొత్తూరు, రమణిపేట గ్రామాల్లో జోరుగా సాగింది. కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన గజమాలతో సత్కరించారు. రోడ్ షోతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ తరపున కాకినాడ రూరల్లో గెలిచిన కన్నబాబు గత 5 ఏళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని అన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి పూర్తిగా అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని, ప్రజలంతా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం రాగానే అభివృద్ధి, సంక్షేమంతో కాకినాడ రూరల్ను ప్రగతి పదం వైపు నడిపిస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ 6వ నెంబర్ గల గాజు గ్లాసుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి కాకినాడ రూరల్లో జనసేన పార్టీలోనికి వేలాదిగా తరలివస్తున్నారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. గొర్రుపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడు అన్నవరం ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కటకం వీరవేశ్వరరావు, 6వ వార్డు నెంబర్ శివకోటి శ్రీనుబాబుతో పాటు 15 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. రమణీపేట ఎఫ్సీఐ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు అశ్వథ్, దుర్గా, అరుణలతో పాటు 10 మంది జనసేన పార్టీలోకి చేరారు. వీరందరినీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత నెల రోజులుగా నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడైనా సరే సామాన్య జనం జాయిన్ అవుతూ ఉన్నారు, గురువులు జాయిన్ అవుతూ ఉన్నారు, స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మాతో పాటు అడుగులు అడుగేసి ముందుకు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో జనసేనతో కూడినటువంటి ఈ కూటమిలో జాయిన్ అవ్వడానికి అడుగులు అడుగేయడానికి ఆతృత చూపిస్తూ ఉన్నారు. దానికి కారణం కేవలం ఒకటే కారణం, ఒక యువత, ఒక తరం భవిష్యత్తు పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దింపాలి, ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరగాలి, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవాలా, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా. మనం ఇడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అయినా సరే ఆయన సగం నిర్మాణం మొదలెట్టే సగం నిర్మాణం ఇంకా ఆయన దింపారు. ప్రజలు అర్థం చేసుకోలేక పూర్తిగా ఇతను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా పోయింది. ఇటువంటి అన్నీ ఆలోచించి మాతో పాటు అడుగులో అడుగు వేయడానికి ముందుకు వచ్చిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా సిద్ధం అవ్వాలి. సామాన్య మానవులు కూడా ఇదే ఉదాహరణ, ఈరోజు జాయినింగ్సే. సామాన్య మానవులు కూడా ముందుకు వచ్చి బయటకు వచ్చి పార్టీల్లో జాయిన్ అవుతున్నారంటే ఈ రాక్షసుడు పోవాలని ఎంత కక్షతో ఉన్నారా అన్నది అర్థమవుతుంది. ఈ పరిపాలన ఎప్పుడు పోదాన్ని చూస్తున్నారు. ఓ పక్కన సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు, కుర్రోళ్ళు డిఎస్సి తీస్తారనే కాదు, యూత్ అంతా ముందుకొనడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మీరుగా కాకుండా మీ చుట్ట బంధువర్గాలందరినీ చెప్పి ఖచ్చితంగా 100% ఓటింగ్ పడితేనే మనకు అత్యధిక మెజార్టీ వస్తుంది. ఓటింగ్ పెరిగి కోల్ది ఓట్లు మనయ్యే. అది ఒక్కటే మీ అందరినీ కోరుకుండేది. ఆ రోజు మీ ఇంట్లో ఎవరైనా ఓటు వేయకపోతే, పక్కింట్లో వాళ్ళైనా వేయకపోతే గ్లాసు గుర్తుకి ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ గారికి ఓటు వేయాలని బతిమాలి తీసుకెళ్తామే మాకు కావాలి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు. మరి ఈవేళ చూస్తుంటే ప్రచారం మొదలెట్టి చేస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఉప్పులా పెరుగుతుంది. ఎక్కడికెక్కడ జనాలు పెరుగుతున్నారు. మేము పిలవకపోయినా కూడా వచ్చి మా గురించి రాత్రులైనా పగలైనా సరే జనాలు వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలందరూ కూడా అధికార పార్టీ మీద చాలా ఎగినెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఈవేళ ఉన్న పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా కూటమి మాత్రం విజయం సాధిస్తుంది. విజయం సాధించాలంటే మనందరం కూడా మన సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజల్లో తీసుకెళ్ళి అవన్నీ ప్రచారం చేయగలిగితే ఖచ్చితంగా ఇటు మహిళలు కానీ, యూత్ కానీ అందరూ కూడా మన వైపునే ఉన్నారు. వాళ్ళంతా కూడా మనకి అయినాకి రెడీగా ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో 13వ తారీఖు ఎలక్షన్లో జరిగే ఎలక్షన్లో మాత్రం 2 ఓట్లు ఉంటే 2 ఓట్లు కూడా నానాజీ గారికి, ఒకటి తమిళ ఉదయ్ కుమార్ భాస్కర్ శ్రీనివాస్ గారికి కూడా ఓట్లేసి గెలిపిస్తాక భావిస్తాం.